ప్రతిసారి వచ్చేసి మీకు తక్కువ బడ్జెట్లో ఏదైనా చేసుకోవడం కోసం మిషన్ల గురించి ఏదైనా ఐడియాలు ఇస్తూ వస్తున్నాను ప్రతి వీడియోలో. ఇప్పుడు వచ్చేసరికి మీకు ఒక వీడియో చేస్తున్నాము. మీకు తక్కువ బడ్జెట్లో సస్పెన్స్ లాస్ట్లో చూపిస్తాము. తక్కువ బడ్జెట్లో ఒక ఐటమ్ చేసుకోవటం మీకు చూపిస్తున్నాము. చాలా అంటే చాలా తక్కువ. నేను తీసుకొచ్చిన సామాన్ వచ్చరికి చూపిస్తున్నాను. 3 ఐటమ్ తీసుకొచ్చి దానివల్ల ఒక స్టాండ్ తయారు చేస్తున్నాను. ఆ స్టాండ్ ఎందుకన్నది మీకు వీడియో చివరిలో అర్థమవుతుంది. నేను తీసుకొచ్చిన సామాన్ మీకు చూపిస్తున్నాను. ఇవి వచ్చేసరికి 3 ఐటమ్స్ నేను తీసుకొచ్చాను. ఈ 3 ఐటమ్స్ తోటి ఒక స్టాండ్ తయారు చేస్తున్నాను. ఇవన్నీ కూడా పాత ఇనుకొట్లలో మనకు దొరికేది, పాత సామాన్లలో తీసుకొచ్చాను. ఇది ఒక స్టాండ్ పాతది. ఇది ఫ్యాన్ స్టాండ్, మన స్టాండ్ ఫ్యాన్ ఉంటుంది కదా, దానికి వచ్చేసరికి స్టాండ్ ఇది. ఇది వచ్చేసరికి ఒక సైకిల్కి వచ్చేసరికి ఉంటుంది, మనకి సైకిల్ ఉంటుంది అనమాట. దానికి సంబంధించింది మా పాత ఇనుకొట్లలో కట్ చేసి తీసుకొచ్చాను. ఈ 3 ఐటమ్ తీసుకొచ్చాను. ఈ 3 ఐటమ్ తోటి ఒక స్టాండ్ మీకు తయారు చేస్తున్నాను. తయారు చేసి చూపిస్తాను. ఓకే అండి, చూడండి ఎలా తయారు చేస్తాను ఏంటన్నది చూద్దురు. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మా వారితో ఎప్పుడు వీడియో చేసినా కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోనే మీకు తీసుకొస్తుంటాను కదా. తక్కువ బడ్జెట్లో మనం టైలర్స్ అందరికి ఉపయోగపడేటువంటి వీడియోస్ పెడుతుంటాను కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియో ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీరు చేసుకున్నట్లయితే మీరు తక్కువ బడ్జెట్లో మీరు ఒక మంచి ఫిగర్ని అయితే మీరు రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ ఐటమ్స్ అయితే మా సార్ చెప్పేస్తారు కదా, మీకు వేస్ట్ సామాను ఉంటాయి కదా మనకి పాత ఇనుము కొట్లల్లో, మనకి వేస్ట్ ఐటమ్స్ అనేవి మనం ఒక ఐడియా ఇచ్చేస్తున్నాం మేము. మీరు చూసుకొని దీనికి తగ్గట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు వీడియో ఏంటి అన్నది మీకు ఇంకా అర్థం కావాలి అని అంటే ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. నా దగ్గర ఇదిగోండి డిస్ప్లే డాల్ అనేసి మనకి డ్రెస్సులు వేసుకొని చూసుకోవడానికి మోడల్స్, లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సులు ఇలా డిస్ప్లే డాల్ ఉంటుంది. నేను ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ ఈ డాల్ తీసుకున్నాను. ఇక్కడ డస్ట్ పడుతుందనేసి అలా పెట్టేశాను. ఇక్కడ హ్యాంగ్ చేయడానికైతే మనం రెంట్ హౌస్లో మేకులు కొట్టి దాన్ని హ్యాంగ్ చేయడానికి అవ్వట్లేదనేసి నేను లోపల పెట్టేశాను. కానీ ఎందుకో మీకు నేను చాలా మిస్ అవుతున్నాను వీడియోస్. మంచి మోడల్స్ తోటి ఫ్రాకులు అయితే చూపించాలనుకుంటూ అలా డిలే చేస్తున్నాను. కానీ ఆ టైం రానే వస్తుంది అనేసి వెయిట్ చేస్తూ ఈరోజైతే డిస్ప్లే డాల్ తక్కువ ఖర్చులో మా సార్ రెడీ చేసి ఇస్తా అన్నారు. తనకున్నటువంటి ఐడియాతోటి ఆ డాల్కి సపోర్టివ్గా అంటే నిలబెట్టడానికి, ఇంతకుముందు అది ఆ డాల్ వచ్చేసి హ్యాంగ్ చేసేది కదా, ఇది నిలబెట్టడానికి అనమాట. నిలబెట్టడం కోసం ఐడియా చేసి మనం తక్కువ ఖర్చులో, మామూలుగా డిస్ప్లే డాల్స్ అయితే ఇలా నిలబడి ఉండేవి ఫిగర్స్ మనం ఆన్లైన్లో చూసినా బయట చూసినా 5000 నుంచి ఎబోనే ఉన్నాయి, 5000 బిలో లేవన్నమాట. ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్నాయన్నమాట, 8000 9000 అలాగా. సరే, మనం అంత ఇన్వెస్ట్ చేయలేము, మనకున్న బడ్జెట్లోనే మనం యూస్ చేసుకోవడానికి ఎలా పాసిబుల్ అవుతుంది అన్నది మేము ఆలోచించి వేస్ట్గా పడేసే ఐటమ్స్ తోటి బెస్ట్గా తయారు చేసుకోవాలి తక్కువ ఖర్చులో అన్నది ఇక్కడ చేస్తున్నారు మా సారు. మీకు ఐడియా, ఈ వీడియో చూసి మీరు కూడా ఈ ఐడియా యూజ్ చేసుకోండి. అయితే ఈ డిస్ప్లే డాల్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి 2 ఇయర్స్ బ్యాక్. నాకు 650 రూపీస్ పడిందనమాట. అప్పుడు షాప్ రన్ చేసేటప్పుడు బాగానే యూజ్ చేశాను, అక్కడ హ్యాంగ్ చేసేదాన్ని. ఇక ఇప్పుడు ఇంట్లో అంటే హ్యాంగ్ చేసేదానికన్నా ఇలా స్టాండ్ అయితే బాగుంటుందని ఫస్ట్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ ఇలా చిన్న స్టాండ్ లాగా ప్లస్ గుర్తుతో ఉంది కదా, ఆ స్టాండ్ ఒకటి తీసేసుకొని దానికి సపోర్టింగ్గా ఒక రాడ్ తీసుకున్నారనమాట. ఆ రాడ్ మనకి టేబుల్ ఫ్యాన్ వస్తుంది కదా, ఆ టేబుల్ ఫ్యాన్కి వచ్చే రాడ్ అనమాట. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ స్క్రూ వేసేసి బిగించేసుకోవాలి. మనకి ఇది మేము తీసుకుంది ఓల్డ్ ఐటమే కదా, అంటే పాత స్టాండే కాబట్టి వాటికి నట్లు కొంచెం రావడానికి లూజ్ అవ్వాలి అంటే మనం కొంచెం ఆయిల్ వేసేసామంటే ఆ స్క్రూలు ఇలా వచ్చేస్తాయి. ఆ రెండిటికి కనెక్ట్ చేస్తూ ఇక్కడ స్క్రూలు అయితే బిగించేస్తున్నారు. దీనివల్ల ఏమిటి మనకి లాభం అంటే, మనం ఇట్లా రెంట్ హౌస్ కానీ వేరే చోటికి మనం ఇల్లులు మారుతున్నప్పుడు మనం తక్కువ బడ్జెట్లో ఇలా వాడుకోవచ్చు. అవసరం లేనప్పుడు తీసేసి పక్కన పడేసుకున్నా కూడా మనకి పెద్ద వర్తబుల్ కాదు, మనం ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కాబట్టి ఆ విధంగా యూజ్ అవుతుందని ఈ ఐడియా అయితే ఆలోచించి చేస్తున్నామన్నమాట. ఇదిగోండి, ఇక్కడ మనకి ఆ రెండిటికి కనెక్ట్ చేసేసి ఈ విధంగా స్క్రూ బిగించేసుకోవాలన్నమాట. మనం కింద బేస్కి పైన ఆ రాడ్కి ఈ రెండిటికి ఇలా స్క్రూ బిగించేసుకుంటే మనకి ఇప్పుడు స్టాండ్ బేస్గా స్టాండ్కి అయితే ఒక ఐడియా రెడీ అయిపోతుంది. ఈ విధంగా
ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ ఫుల్ వీడియో అనేది అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసినా కూడా లేదు, మీరు చివరి దాకా అలా స్కిప్ చేసి చూసుకుంటే మీకు అసలు అర్థం కాదు. దీనికి రిలేటెడ్ ఇంకేమన్నా ఐడియా ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఇక మనం ఎటు అన్నీ మా సార్ అవి ఇవి రిపేర్స్ చేస్తుంటారు కాబట్టి ఇక ఇదైతే ఎప్పుడు ట్రావెల్ అవుతూ ఉంటుందన్నమాట మాతో పాటు. ఇలాగా సామాన్ బ్యాగ్స్ ఒక 2-3 ఉంటాయి. ఇవి ఇంతకుముందు నేను స్టిచ్ చేశాను. ఈ బ్యాగ్స్ కూడా జిప్ వేసి స్టిచ్ చేసుకుంటే మనం జిప్ వేసేసుకొని ఇంట్లో మనం పెట్టేసుకోవడానికి ప్లేస్ కూడా తక్కువ పడుతుంది. ఐటమ్ అంతా ఒకే చాటు ఉంటుందన్నమాట. ఇలా రాడ్ అయితే మనం బిగించేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి బేస్ రెడీ అయింది. దీనికి ఇంకా ఇది బిగించే క్రమంలోనే మరొక ఐడియా వచ్చింది మా సార్కి. మీకు ఇప్పుడు ఈ 2 చూపించారు కదా, ఈ రెండిటితో పాటు ఒక చిన్న రాడ్ సపోర్టింగ్గా సైకిల్కి స్టాండ్ సైడ్ వేసే స్టాండ్ ఉంటుంది. ఆ చిన్న స్టాండ్ పీస్ తీసుకొచ్చారు. కానీ ఇలా చేస్తూ ఉంటే తనకు ఒక ఐడియా వచ్చింది. ఇలా చేయడం కన్నా అది మూవ్ అయ్యేటట్లుంటే బాగుంటుందనేసి ఎలా చేశారన్నది చూడండి. ఇలా స్టాండ్ బిగించిన తర్వాత నేను అడిషనల్ ఏం చేస్తున్నానంటే ఒక ప్లేట్ తీసుకున్నాను. మనం తినే ప్లేట్ ఒకటి తీసుకొని దానికి వచ్చేసరికి ఇది అడిషనల్ ఎందుకు పెట్టానంటే దీంట్లో వచ్చేసరికి మన ఫ్యాన్ స్టాండ్కి ఇలా హోల్ ఉంటుంది దగ్గరగా. ఇక్కడ ఇలా హోల్ ఉంటుంది కదా, దాంట్లో ఇది ఇలా పెట్టేసిన తర్వాత మనకి మనం పైన ఆ బొమ్మ వచ్చేసరికి ఇలా రౌండ్ తిరుగుతుంది. తిరగాలని చెప్పి నేను నా ప్లాన్లో నా ఐడియాలో చేస్తున్నాను. ఇలా తిరగాలనుకున్నాను. ఆ బొమ్మ వచ్చి దీని మీద పెట్టడానికి వెయిట్ ఆగట్లేదు కాబట్టేసి దీనికి ఆల్టర్నేట్గా నేనేం ఆలోచించాలనుకొని తర్వాత నేను దీనికి వచ్చే ఒక ప్లేట్ ఉంది కదా, మన ప్లేట్లు తీసుకున్నాను. ఈ ప్లేట్ తీసుకొని దీనికి ఇలా హోల్స్ వేసుకున్నాను. సెంటర్ ఇలా హోల్స్ వేసుకున్నాను. సెంటర్ ఇలా హోల్స్ వేసేసి దీనికి ఇది బిగిస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది బిగిస్తాను. సెంటర్ హోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ బిగించుకుంటాము. ఓకే, దీనికి ఇలా బిగిస్తాను. ఈ అడిషనల్గా హోల్స్ ఎందుకు వేసంటే ఆ బొమ్మ వచ్చేసరికి నిలబడాలి కాబట్టి దానికి వేసాను అనమాట. ఓకే, మిగతాది నేను బిగిస్తాను, తర్వాత చూపిస్తాను. ఇది బిగించుకోవడం మామూలుగా చూసుకోండి. చూసారు కదా తన ఐడియా. చేసేటప్పుడు ఒకటి ఆలోచించి చేస్తూ ఉంటే ఇంకొంచెం మనకి అది ఇంకా హెల్ప్ అవ్వాలి, రొటేట్ అయ్యేటట్లు ఉండాలి అనేసి చేసే క్రమంలో తనకి ఈ ఐడియా వచ్చింది. ఇక ప్లేట్కి అయితే హోల్స్ వేసేసి ఇలా బిగించేస్తున్నారనమాట. మీకు రొటేట్ అవ్వాలంటే ఇలా ఆలోచించండి. రొటేట్ ఒకటి, మనకి ఆ డాల్ కూడా సపోర్టివ్ కావాలి కాబట్టి ఆ వెడల్పు అనేది సపోర్టివ్ కావాలని హోల్స్ వేసేటప్పుడు తీయడానికైతే నాకు అవ్వలేదు. కరెక్ట్గా తను చేసే టైంకి ఒక 2 కస్టమర్స్ వస్తే వాళ్ళకి నేను మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకుంటూ అలా ఉండేసేసరికి మీకు ఆ బిట్ అయితే మీకు మిస్ అయిందనమాట. దాదాపుగా అంతా ఫుల్ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంకేమన్నా ఐడియాస్ ఉంటే కూడా మీరు ఇవి ఒక చిన్న బేస్ ఐడియాతోటి మీరు ఇంకా ఫాలో అవ్వచ్చు. కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనం బయట తీసుకున్నా కూడా ఇంత తక్కువ బడ్జెట్లో మనకి సెట్ అవ్వడం చాలా కష్టం. ఈ విధంగా మనం స్క్రూ వేసేసి ఈ విధంగా బిగించేసేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక స్టాండ్ తయారైపోయింది. చూడండి, ఇప్పుడు మనకు ఒక స్టాండ్ తయారైపోయింది. దీనిపైన మనం బొమ్మను పెట్టుకోవాలి. ఓకే, అది బిగించిన తర్వాత ఎలా బిగించాలి అని చెప్తాను. ఇప్పుడు ఏంటంటే దీని మీద ఏంటంటే మనం బొమ్మ బిగించిన తర్వాత మనకి ఎలా కావాలంటే ఇలా రౌండ్గా తిరుగుతుంది, మనం తిప్పుకోవచ్చు ఇలాగా. ఓకే, ఇప్పుడు దీని మీద బొమ్మ బిగిస్తాను, చూపిస్తాను. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ డిస్ప్లే డాల్కి కూడా మనం అదే విధంగా ప్లేట్కి ఎక్కడైతే ప్లేసెస్లో మనం హోల్స్ వేసుకున్నామో అలాగే ఈ బొమ్మకు కూడా మనం అలాగే హోల్స్ వేసుకోవాలన్నమాట, మెజర్ చేసుకొని. ఇప్పుడు ఇట్లా మనం సెంటర్లో ఒక హోల్ వేసేసుకొని రాడ్ బిగించేసుకున్నాము. అలాగే ఈ డాల్కి అటువైపు 3 ఇటువైపు 3 వీడియోలో చూపించిన విధంగా హోల్స్ వేసేసుకొని ఇవి స్క్రూ నట్లు ఉంటాయి కదా, ఆ నట్లు అనేది బిగించుకోవాలన్నమాట. మీరు ఆ స్క్రూ నట్లతో నీట్గా ఇట్లా టైట్గా బిగించుకోండి, చాలా సపోర్టివ్గా ఉంటుంది. మనం 2-3 నట్లు బిగించుకున్నా మనకి బొమ్మ ఉంటుంది. కానీ కొన్ని క్లాత్స్ ఏమంటే మనకి ఫ్రాకులు వెయిట్లెస్ ఉంటాయి, కొన్ని వెయిట్ ఉంటాయి క్లాతులు. అంటే మగ్గం వర్క్ చేసినటువంటి అట్లాంటివి ఏమైనా వెయిట్ ఉన్నా, లెహెంగాస్ మనం వేసిన వెయిట్ ఉన్నా కూడా ఆ బొమ్మ అనేది మనకి ముందు వైపుకి బెండ్ అవ్వకుండా స్టాండర్డ్గా ఉండాలి. చేసే వర్క్ ఎటు చేసుకుంటున్నాము అది కొంచెం స్టాండర్డ్గా ఉండాలనేసి ఈ విధంగా 3 హోల్స్ వేసేసుకొని 3టికి కూడా చక్కగా ఈ విధంగా స్క్రూ అనేది బిగించేసేసుకోవాలి. మనకి ఈ స్క్రూకి కింద కూడా నట్స్ ఉంటాయి కదండి, అవి టైట్గా బిగించేసేసుకోవాలన్నమాట. ఇలా బిగించుకున్నాక
మనకి ఓవరాల్గా చూడండి బేస్ అనేది రెడీ అయిపోయింది. ఆ బేస్కి మనం ఇక్కడ డాల్ అనేది ఫిట్ చేసుకున్నాం. చూడండి చాలా చక్కగా మనకి రొటేట్ అయ్యేటువంటి డాల్ రెడీ అయిపోయింది. ఇక్కడ సెంటర్లో థ్రెడ్ కట్టారేంటని డౌట్ రావచ్చు మీకు. మనకి ఇది ప్లాస్టిక్ కాబట్టి ఆ డాల్ అనేది మనం ఇన్ కేసు డ్రెస్ వేసిన తర్వాత కొంచెం ముందుకి వాలినట్టు బెండ్ అవ్వకుండా చాలా సపోర్టివ్గా ఉండడం కోసం ఇలా థ్రెడ్ అనేది కట్టామన్నమాట. ఇక బ్యాగ్ కూడా క్లోజ్ చేయడానికైతే ఒక ఐడియా వచ్చింది చేసే క్రమంలో, కానీ టైం టేకింగ్ కాబట్టి మా సార్కి ఎప్పుడన్నా డ్యూటీ లేని టైంలో బ్రేక్లో ఇలాగా టైం స్పెండ్ చేసి ఐడియా చేస్తారు కాబట్టి మళ్ళీ ఇంకొక రోజు బ్యాక్ సైడ్ కూడా ఎలా క్లోజ్ చేయాలి, క్లోజ్ చేస్తే బాగుంటుంది మీకు మెజర్మెంట్స్ చూపించేటప్పుడు నాకు, లేదా బ్యాక్ డిజైన్స్ చూపించినప్పుడు బాగుంటుందని ఇక బ్యాక్ సైడ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. చూడండి రొటేట్ అవుతూ ఎంత చక్కగా తక్కువ బడ్జెట్లో మనకి డాల్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఫైనల్ లుక్ అయితే ఇదిగోండి. నా దగ్గర ఒక ఓల్డ్ ఫ్రాక్ ఉంటే వేసేసాను. ఇక ఇదే వేసి ఉంచేసానంటే నేను మోడల్స్ కుట్టినప్పుడు అలా డిస్ప్లే నేను పెట్టి మీకు చూపించడానికి అవుతుంది. కంటిన్యూగా ఈ ఫ్రాక్ ఉంచేసి వదిలేస్తాను. ఇది ఓల్డ్దే కాబట్టి ఇది నేను స్టిచ్ చేసింది అనమాట. కలర్ షేడ్ అయిపోయింది, ఇక వేసుకోవట్లేదు పాప. అలా పెట్టేసి ఉంచేసానంటే సరిపోతుంది. చూసారా, మీకు ఈ మొత్తం ఓవరాల్ మీద మీకు బడ్జెట్ చెప్తాను. నేను డాల్ తీసుకుంది 650 రూపీస్. అదేవిధంగా కింద వేసినటువంటి ఆ పాతవి రాడ్లు ఉన్నాయి కదా, ఆ రెండు కూడా మనకి 80 రూపీస్కే వచ్చేసినాయి అనమాట. ఇక బేస్ వచ్చేసి ప్లేటు మనం ఇంట్లో భోంచేసే ప్లేట్లు ఉంటాయి కదా మనకి పాతవి, కొంచెం పల్చగా ఉన్నవైతే మనకి హోల్స్ పడతాయి. అలా సీలతో కొట్టే చేశారు హోల్స్. ఒక 20 వేసేసుకున్న ఓల్డ్దే కాబట్టి మనం ఓవరాల్గా 100 రూపీస్, అంటే కింద బేస్ మాకు 100 రూపీస్, పైన డాల్ 650. మొత్తం కూడా 5000 రూపాయలు అయ్యే డాలు 750 రూపాయలకే రెడీ అయిపోయిందనమాట. ఈ ఐడియా ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. పాత ఇనుము కొట్లలో పాత చిన్న చిన్న ముక్కలు మేము చూపించారు కదా, ఫ్యాన్ తిరిగిపోయిన ఫ్యాన్ది స్టాండు అవి తీసుకొని ఈ పైది విడిగా ఎంతమంది కొన్నాము, అవి ఎలాగ సెట్ చేసినది మీకు చూపించాను. ఫైనల్గా వచ్చాక ఇలా జరిగింది. తక్కువ బడ్జెట్లో ఇలాగ చేసాము. బొమ్మ మొత్తం తీసుకోవాలంటే ఒక 3,000 రూపాయల నుంచి 4,000 అట్లా ఉంటాయి. కానీ మనకి దగ్గర ఉన్నాయి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టేసి ఇలాగ మోడల్ చేసాము. ఓకే, మీకు నచ్చుంటే చూసేసి చేసుకోవాలంటే చేసుకోండి, ట్రై చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే.